Hello, my dear juniors, and this is Gayatri, and welcome back to our channel Creative Gayatri. 2024లో ఆర్జుకేటీకి నియర్లీ 53,000 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ వీడియోలో మనం ఈ సంవత్సరం సీట్స్ ఎలా అలాట్ చేస్తారు, క్యాస్ట్ రిజర్వేషన్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుంది, సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫీజు ఎంత పే చేయాలి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనకి సీట్స్ ఎలా అలాట్ చేస్తారంటే ఎవరికైతే 10th క్లాస్లో మంచి మార్క్స్ వచ్చాయో వాళ్ళకి టాప్ ప్రయారిటీ ఇస్తారనమాట. అండ్ రిజర్వేషన్ ప్రకారం వాళ్ళకి సీట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే సీట్స్ అనేవి ఫస్ట్గా గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారనమాట, ప్రయారిటీ ఎక్కువ. దెన్ నెక్స్ట్ మనకి ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇస్తారు. 24 మార్క్స్ ఏ స్కూల్ వాళ్ళకి యాడ్ చేస్తారంటే నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్కి, జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్స్కి, మున్సిపల్ హై స్కూల్స్కి మాత్రమే 24 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. ఈ సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీలో ఏపీ, తెలంగాణ వాళ్ళకి కూడా ఉంటుంది. అండ్ అదర్ స్టేట్స్ వాళ్ళకి కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఇక రిజర్వేషన్స్ ఎలా ఉంటాయంటే, ఇక క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ చూసుకుంటే కనుక ఎస్సీలకు 15%, ఎస్టీకి 6%, బీసీలకు 29%. ఇక బీసీలోని మనకి రిజర్వేషన్స్ సబ్ కేటగిరీస్ ఉంటాయి కదా, దాంట్లో మనకి బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, బీసీడీకి 7% ఉంటుందన్నమాట, బీసీఈకి 4%. అండ్ అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 5%, అండ్ క్యాప్ ఆర్మీ పిల్లలకి 2%, ఎన్సీసీ ఉన్న వాళ్ళకి 1%, స్పోర్ట్స్ కోటా 0.5%. అండ్ వీటన్నిటిలో ప్రత్యేకంగా ఫీమేల్కి 33% రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. ఈ రోజు నుంచే మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది. జూలై 1 నుంచి మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్యాప్ అంటే ఆర్మీ వాళ్ళ పిల్లలకి జూలై 1 to 3 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. స్పోర్ట్స్ కోటా వాళ్ళకి జూలై 3 to 6 వరకు ఉంటుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే జూలై 3 నుంచి ఉంటుంది. అండ్ మిగతా అదర్ కేటగిరీస్ వాళ్ళకి జూలై 2, 3 అలా ఉంటుందన్నమాట. జూలై 3 నుంచి 5 వరకు కూడా మనకి ఎన్సీసీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందన్నమాట. మనం అప్లై చేసిన వాటినన్నిటిని కూడా ఎప్పుడు చెక్ చేస్తారు అంటే, సో ఇప్పటికే వాళ్ళు అప్లికేషన్ ఫామ్స్ని తీసుకొని వాళ్ళు ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా స్టార్ట్ చేసేసారు. అండ్ క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్స్ చూసుకుంటూ, మార్క్స్ చూసుకుంటూ ఇవన్నీ కేటగరైజ్ చేసి మనకి లాస్ట్ సీట్ అనేది అలాట్ చేస్తారనమాట. సో ఈ సీట్ లిస్ట్ అనేది జూలై 11th వస్తుంది. జూలై 11th మీకు ఒక టైం అనేది చెప్తారు. ఆ టైంలో మనకి లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. మనం వెంటనే వెళ్ళి సెలక్షన్ లిస్ట్లో మన నేమ్ చెక్ చేసుకోవాలి, సీట్ వచ్చిందా రాలేదా అనేది. సో ఫీజెస్ ఎలా ఉంటాయి అన్న విషయానికి వస్తే, ఫీజ్ రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి మీరు బయట నుంచి ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ మనకి ఇచ్చిన మనీని మనం డైరెక్ట్గా కాలేజ్కి పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మిగతా వాళ్ళు ఎలా పే చేయాలి, ఎంత ఫీజు ఉంటుంది అంటే, ఎలాంటి వాళ్ళు ఫీజు పే చేయాలంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు కానీ, ఆర్మీ పిల్లలు కానీ, అండ్ అదర్ కేటగిరీ వాళ్ళు కానీ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి పియూసీలో మనకి ఒక్క సంవత్సరానికి 45,000 ఉంటుంది. అండ్ బీటెక్లో మనకి ట్యూషన్ ఫీజు వచ్చేసరికి 50,000 ఉంటుంది. సో ఇతర రాష్ట్రాల నుంచి అంటే అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళకి 1 ఇయర్కి మనకి 1,50,000 అనేది ఉంటుందన్నమాట. సో ఇది కాకుండా హాస్టల్ ఫీజు అదనంగా కూడా ఉంటాయి. గవర్నమెంట్ నుంచి మనీ రాదు అనుకున్న వాళ్ళు ఈ మనీ మొత్తం కూడా కాలేజ్ వాళ్ళకి పే చేయాల్సి ఉంటుందన్నమాట. So that's all for today. If you find this information is useful for you, and please do share with your friends, and please do subscribe to our channel, and thanks for watching. Signing off. Bye bye.